హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మోస్ట్లీ సెప్టెంబర్ 8 స్టార్ట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం. మళ్ళీ ఇంకొకసారి రీఇటరేట్ చేస్తున్నా, సెప్టెంబర్ 8న రావడానికి 99.99% ఛాన్స్ ఉంది. సో బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంకొక 50 days వెయిట్ చేస్తే సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. టాపిక్లోకి వచ్చేస్తే, బిగ్ బాస్ సీజన్ 8కి బిగ్ బాస్ సీజన్ 7కి ఏంటి మేజర్ డిఫరెన్సెస్ ఉండబోతున్నాయి అంటే, నేను తమ్ముళ్ళలో పెట్టినట్టు 5 మేజర్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈ 5 మేజర్ డిఫరెన్సెస్ అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎక్కువసేపు తీసుకోను, 8 to 9 minutesలో వీడియో అవగొట్టేస్తాను. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్, దయచేసి స్కిప్ చేయకండి. అట్ ద సేమ్ టైం అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా, యాంటీ ఫ్యాన్స్ ఉన్నా కూడా వీడియో చూడండి. వాళ్ళకి కొంచెం నేను చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. సో అన్నీ కవర్ చేద్దాం. 5 మేజర్ డిఫరెన్సెస్ వెన్ కంపేర్ టు బిగ్ బాస్ సీజన్ 7. ఇప్పుడు సీజన్ 8లో ఏందిరా 5 డిఫరెన్స్ అంటే, ఫస్ట్ వన్ బై వన్ అవుతాం. ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, ఈ పాటికి చాలామంది తెలిసి ఉంటుంది. ఈసారి స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్ని తేడానికి చాలా ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్. ఎందుకంటే గత 7 seasonsగా మీరు చూస్తే ఆల్మోస్ట్ వీళ్ళతో లెక్క పెట్టవచ్చు, పొటెన్షియల్ క్యాండిడేట్స్ని మంచి ఇంటెంట్ ఉండి లేడీ కంటెస్టెంట్స్ని తేడం అరుదుగా తెచ్చారు. వీళ్ళతో లెక్క పెట్టచ్చు అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీముఖి. మోస్ట్లీ ఎలాంటి వాళ్ళు తెస్తారంటే, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 3-4 వారాల్లో బట్టలు సర్దేసే క్యాండిడేట్లని, గ్లామర్ కోటల క్యాండిడేట్లని ఇలాగే తెస్తారు తప్ప వాడు తెలుగు రాలేని వాళ్ళని, మన కల్చర్ తెలియలేని. సో ఇప్పుడు మనకు కనెక్ట్ ఎలా వస్తే రాదు. సో జెంట్స్ని ఎలా అయితే, మేల్ కంటెస్టెంట్స్ని ఎలా అయితే ఒక 4-5 పొటెన్షియల్ క్యాండిడేట్స్ని తెస్తారో అలాగే తేవట్లేదు. అది పెద్ద మేజర్ కంప్లైంట్ ఉంది. కాబట్టి ఈ సీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను, అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ గారిని అప్రోచ్ అయ్యారు, ఆమె రావడానికి కూడా హై ఛాన్స్ ఉంది. అండ్ ఏక్నాథ్ వాళ్ళ వైఫ్ హారిక గారిని అప్రోచ్ అయ్యారు, ఆమె రావడానికి కూడా హై ఛాన్స్ ఉంది. అండ్ అంజలి పవన్ రావడానికి కూడా హై ఛాన్స్ ఉంది. సో ఇలాంటి కంటెస్టెంట్లు తెస్తే, కావాలని ఇలాంటి కంటెస్టెంట్స్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్స్ తెస్తే మంచి పొటెన్షియాలిటీ ఉంటుంది. అట్లీస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడైనా కొంచెం ఆసక్తి వస్తుంది. ఓకే, ఈసారి ఫీమేల్ కంటెస్టెంట్స్లో కూడా మంచి కొంచెం పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే ముందే తెలిసిపోతుంది అసలు మొత్తం ఈసారి కూడా మొత్తం జెంట్స్ హవాయే, జెంట్సే గెలుస్తారు. ఈ జెంట్స్లో ఎవరు అనేది కొట్టుకుసేస్తున్నారు తప్ప ఫీమేల్ కంటెస్టెంట్స్ టాప్ 5లో 4th 5thకే పరిమితం అయిపోతున్నారు. చెప్పండి, ఇప్పుడు ఎక్కడొచ్చారు, ఎక్కడ గట్టి పోటీ వచ్చింది ఇప్పుడు వరకు? 7 seasonsలో ఓటీటీ తీసేయండి. మెయిన్ ఇప్పుడు వరకు జరిగిన 7 seasonsలో శ్రీముఖి ఒక్కరిదే పోటీ ఇచ్చింది. శ్రీముఖిని చూసి మనం అనుకున్నప్పుడు సీజన్ 3లో ఈమె విన్ అవ్వడానికి హై ఛాన్స్ ఉందని డే 1 నుంచి. తర్వాత మనకి XYZ రీజన్స్లో ఆమె ఓడిపోయింది. బట్ అలాంటి పొటెన్షియల్ క్యాండిడేట్ మీరు ఎక్కడ దొరికారు? మీకు సీజన్ 7 వరకు ఇప్పుడు వరకు చెప్పండి, ఎవ్వరు లేరు. అందుకే ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటూ పొటెన్షియల్ క్యాండిడేట్స్, స్ట్రాంగ్ క్యాండిడేట్స్, మంచి ఇంటెంట్ ఉండే క్యాండిడేట్స్, మంచి ఫ్యాన్ బేస్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు లేడీ కంటెస్టెంట్స్ని తెస్తున్నారు. దానిలో భాగంగానే తేజస్విని గౌడ గారు అవనివ్వచ్చు, హారిక గారు అవనివ్వచ్చు, అంజలి పవన్ గారు అవనివ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్వేత నాయుడు గారు అవ్వచ్చు. సో ఇలాంటి క్యాండిడేట్స్ని ఇంకా అప్రోచ్ అవుతున్నారు. ఈసారి చాలా బ్యాలెన్స్డ్గా మేల్ కంటెస్టెంట్స్కి ఒక 5% ఎక్కువ ఉన్న పొటెన్షియాలిటీ ఉన్న లేడీ కంటెస్టెంట్స్ని తేడానికి ఛాన్స్ ఉంది. సో అది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్. ఫస్ట్ 7 seasonsకి ఈ సీజన్కి డిఫరెన్స్ ఏదంటే, ఈసారి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు మంచి పవర్ఫుల్ లేడీ కంటెస్టెంట్స్ని తేడానికి. నేను అందుకే అమర్దీప్కి సెకండ్ ఛాన్స్ అంటే, అమర్దీపే విన్ అవసరం లేదు కదా, వాళ్ళ వైఫ్ విన్ అయినా కూడా అమర్దీప్ విన్ అయినట్టే కదా. సో ఆమెకి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆమెకు కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, అండ్ మంచి స్కిల్స్ కూడా ఉన్నాయి. సో ఆమెకి ఇది మంచి ఛాన్స్. దీని గురించి మాట్లాడుతుంటే చాలామంది నువ్వు తేజస్వి పిఆర్ అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతుంటే నాకు నవ్వు వచ్చింది. లాస్ట్ సీజన్లో శివాజీ పిఆర్, పల్లవి ప్రసాద్ పిఆర్ అన్నారు. ఇప్పుడు నేను సడన్గా అమర్ పిఆర్ అయిపోయింది. ఎందుకు? తేజస్వి గౌడ గారి గురించి చెప్పానని. అట్ ద సేమ్ టైం హారిక గురించి కూడా చెప్పాను కదా, మరి ఆమె పిఆర్ ఎందుకు కావాలి, ఏక్నాథ్ పిఆర్ ఎందుకు కావాలి? ఇది బేసిక్ కామన్ సెన్స్. కొంతమంది నిబ్బాగాలు ఉంటారు, ఇంకా అల్లు ఏం చేయలేవు. నేను ఎందుకు పోలు పెట్టాను అంటే, ఆ పొటెన్షియాలిటీని ప్రొజెక్ట్ చేయడం కోసం. అలా అట్లీస్ట్ ప్రొజెక్ట్ చేస్తే నాలాంటి వాళ్ళు ఎవడు ఇంకొకటి చూసి ఇంకోటి పెడతాడు. అప్పుడు లేడీ కంటెస్టెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. లేడీ కంటెస్టెంట్స్ సరైన వాళ్ళు రాక ఇంట్రెస్ట్ పోతుంది చాలామందికి. ఈసారి కూడా అబ్బాయిలే గెలుస్తారు కదా అని చెప్పి ఒక 100 మంది చూడట్లేదు. అది ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పి మళ్ళీ ఫెమినిస్ట్ అనుకోవద్దు. నేను ఫెమినిస్ట్ కాదు, అసలు నాకు జెండర్ డిస్క్రిమినేషనే లేదు. బట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ షోస్లో మాత్రం సరైన లేడీ కంటెస్టెంట్స్ రావట్లేదని ఒక కంప్లైంట్ ఉంది. దాన్ని రెక్టిఫైగా చేస్తూ ఈసారి సరైన వాళ్ళు తెస్తున్నారు. ఇందాక చెప్పినట్టు తేజస్విని గౌడ గారు రావడానికి హై ఛాన్స్ ఉంది, హారిక గారు రావడానికి హై ఛాన్స్ ఉంది, అంజలి పవన్ గారు రావడానికి హై ఛాన్స్ ఉంది, శ్వేత నాయుడు గారు రావడానికి హై ఛాన్స్ ఉంది. ఇంకా
పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఇంకో 2-3 తెస్తారు. ఈసారి గట్టిగా ఉంటుంది, జెంట్స్కి బాగుంటుంది. అది మేజర్ డిఫరెన్స్ ఒకటి. రెండోది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈసారి క్యాష్ ప్రైజ్ ఇంక్రీజ్ చేయడానికి వెరీ వెరీ హై ఛాన్స్ ఉంది. క్యాష్ ప్రైజ్ అంటే ఇప్పుడు వరకు 50 lakhs ఉన్నది 75 lakhs చేయడానికి హై ఛాన్స్ ఉంది. మళ్ళీ క్యాష్ ప్రైజ్ అంటే మీరు బ్రీజా కారో లేకపోతే జాయల్కాస్ నెక్సెట్ సువర్ణ భూమి ప్లాట్ అనుకోకండి, అది వేరే యాడ్ ఆన్స్. నేను క్యాష్ ప్రైజ్ గురించి చెప్తున్నాను. 50 lakhs క్యాష్ ప్రైజ్ని 75 lakhs పెంచడానికి హై ఛాన్స్ ఉంది ఈ సీజన్కి. అది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ కంపేర్ టు అదర్ సీజన్స్. ఇంకేం డిఫరెన్స్ రా ఉందంటే డ్యూరేషన్. ఇప్పుడు వరకు ప్రతి బిగ్ బాస్ సీజన్ మోస్ట్లీ 15 weeks అయింది, ఓన్లీ ఒక్క సీజన్ 16 weeks అయింది, అదే బిగ్ బాస్ సీజన్ 2. ఈసారి బిగ్ బాస్ మేకర్స్ దీన్ని 16 weeks కింద ప్లాన్ చేస్తున్నారని టాక్. సో డ్యూరేషన్ కూడా ఒక వారం ఎక్స్ట్రా ఉండడానికి హై ఛాన్స్ ఉంది. ఇది బీబీ లవర్స్కి కొంచెం పండగే. సో 16 weeks ఉంటుందని హై టాక్ ఉంది. మోస్ట్లీ అది అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. వన్స్ మీకు ప్రోమో రిలీజ్ అయ్యేసరికి మీరు డీబక్ చేసుకుంటే అన్ని అర్థమైపోద్ది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంకో అప్డేట్. 3వ అప్డేట్. 4వ అప్డేట్ ఏంద్రా అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, సీజన్ 8 ఒక డిఫరెంట్ థీమ్తో రాబోతున్నారు. 7 ఉల్టా పుల్టా అలాగా ఈసారి కూడా డిఫరెంట్ థీమ్, నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్లోనే ఉంది కదా. అలాగే 2 houses ఉండడానికి వెరీ వెరీ హై ఛాన్స్ ఉంది. ఇప్పుడు వరకు తమిళ్లో జరిగింది, హిందీలో కూడా జరిగినట్టుంది. బట్ బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో ఎప్పుడు జరగలేదు. బట్ ఈ సీజన్లో 90% 2 houses ఉండడానికి చాలా 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 ఛాన్స్ ఉంది. అది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 50 డిఫరెన్స్ ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్. తెలుగు సీజన్ హిస్టరీలో ఇప్పటి వరకు జనాలు ఎలిమినేట్ చేయడమే తప్ప బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు ఎలిమినేట్ చేయలేదు. అలా ట్రై చేసి మళ్ళీ దాన్ని అట్టి మళ్ళీ జనాలకి వదిలేశారు. బట్ హిందీ సీజన్లో కానీ, హిందీలో కానీ, తమిళ్లో కానీ, అదర్ లాంగ్వేజెస్లో కానీ ఇది జరిగింది. ఈసారి నామినేషన్ ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి కూడా ఇవ్వడానికి హై ఛాన్స్ ఉంది, 1 or 2 candidates. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఈసారి కొంచెం కొత్తగా ఉంటుంది, వైల్డ్గా ఉంటుంది. కంటెస్టెంట్స్కి కూడా ఇస్తారు. కంటెస్టెంట్స్కి ఇస్తే కొంచెం ఎక్కువ వైరల్ అవుతుంది కదా, ఎందుకంటే ఓట్స్తో కాకుండా కంటెస్టెంట్స్ బేసిస్ మీద కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక 1 or 2 candidates. ఇది 5th మేజర్ డిఫరెన్స్. ఈ 5 మేజర్ డిఫరెన్స్తో పాటు ఇంకొన్ని మైనర్ డిఫరెన్స్ ఉన్నాయి. బట్ ఇవి మెయిన్ పాయింట్స్. నేను చెప్పినట్టు స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్ని తేవడం, 2 houseలతో రావడం, ప్రైజ్ మనీని పెంచడం, డ్యూరేషన్ 15 weeks to 16 weeks మార్చడం, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ కంటెస్టెంట్స్కి కూడా ఇవ్వడం 1 or 2 times. ఇది 5 మేజర్ డిఫరెన్స్. నేను ఇందాక చెప్పినట్టు 99.99% September 8th రావడానికి హై ఛాన్స్ ఉంది బిగ్ బాస్ సీజన్ 8. లోగో వచ్చేసరికి 20th or 21st రావడానికి ఛాన్స్ ఉంది. మోస్ట్లీ 2 months ముందే రిలీజ్ చేస్తారు. బట్ ఈసారి ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నారు లోగో మీద. సో July 3rd week రావడానికి హై ఛాన్స్ ఉంది. ప్రోమో నేను చెప్పినట్టు August 2nd week or 3rd week రిలీజ్ చేస్తారు. ఇవి మేజర్ అప్డేట్స్. నేను ముందుగానే చెప్పినట్టే బిగ్ బాస్ హౌస్ మీద ఎలా అయితే మీరు కన్నేసిస్తారో మన ఛానల్ మీద కూడా కన్నేసిస్తే బిగ్ బాస్ 8 తెలుగు రిలేటెడ్ అప్డేట్స్ కానీ, అనాలిసిస్ కానీ, రివ్యూస్ కానీ అన్నీ వస్తాయి. సో కీప్ వాచింగ్ మై రివ్యూస్ తెలుగులో. నా పేరు పవన్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.